బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న సైజు సొరకాయ తీసుకోవాలి. ఒక కప్పు పంచదార, ఒక గ్లాస్ పాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఒక 3 ఇలాచి. ముందుగా ఇలా పొట్టు తీసుకున్న సొరకాయని సన్నగా తురుముకుందాం. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఉన్న ఇత్తనాలను తీసేద్దాం. కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నెయ్యి, ఇప్పుడు నెయ్యి బాగా హీట్ అయ్యాక కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇందాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. అదే నెయ్యిలో ఒక కప్పు సొరకాయ ఫ్రై చేసుకుందాం. సొరకాయ ఇలా పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్. కొన్ని పాలు యాడ్ చేసుకుందాం. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి పాలల్లో. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్ది ఇలాచీలు యాడ్ చేస్తే దాని ఫ్లేవరు స్వీట్కి మంచి పట్టుకుంటుంది. టేస్ట్కి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇందాక మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో దీన్ని ఇలా పక్కన పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ హల్వా రెడీ. ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, హల్వా రెడీ. ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.